హాయ్ అండి. బెంగాలీ వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే రెసిపీ అయితే భోజనాల్లో అయితే కంపల్సరీ కావాల్సిందే. ఇంకా లాస్ట్‌లో భోజనాలు అయిన తర్వాత ఈ స్వీట్ చట్నీ పడకపోతే వాళ్ళకి ఇన్‌కంప్లీట్ అనమాట. చిన్న అకేషన్ అయినా, పెద్ద పెద్ద భోజనాలైనా ఈ స్వీట్ చట్నీతోనే ఎండ్ చేస్తారనమాట. ఇంక ఈ స్వీట్ చట్నీ అనేది మేము లాస్ట్ టైం పిక్నిక్ చేసుకున్నప్పుడు ఈ ఆంటీ అయితే బెంగాలీ ఆంటీ చేశారు. 10 మినిట్స్‌లో ఎంత టేస్టీగా చేశారో, అందుకే ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దామని రికార్డ్ అయితే చేశాను. కాకపోతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. పర్వాలేదు, నేను నోట్‌తో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరము, మామిడి తండ్ర కడిగేసి పక్కన ఉంచేశారు. నెక్స్ట్ కళాయిలో కొంచెము నూనె వేసుకుంటే మనకి తాలింపులో పాంచుపూరని వేసుకోవచ్చు, లేదంటే అది కూడా వేసుకోకుండా టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసి వేసేసి కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ ఏమో వాటర్ వేసేసి టమాటాలు మగ్గే వరకు ఉంచేసారనమాట. టమాటాలు బాగా పేస్ట్ లాగా కొంచెం అయిపోయిన తర్వాత దాంట్లోనే మనకి రుచికి తగ్గట్టు, అంటే మన టేస్ట్ మనం ఎంత తీపి తింటామో అంత పంచదార వేసుకొని ఈ జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం అయితే వేసేసారు. మామిడి తండ్ర అయితే ఫస్ట్ వేయలేదు, లాస్ట్ దించే ముందు వేశారు. ఎందుకంటే మామిడి తండ్ర కరిగిపోయింది కదా, అందుకనేసి. ఇంకా దగ్గరికి అయిన తర్వాత మనకి తీపి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. 10 నిమిషాలు చేసేసారు. ఇంకా ఇది మనకి ఉంచుకుంటే 7-10 డేస్ అయితే ఉండిద్ది బాగానే. తినిన తర్వాత కొంచెం తింటే చాలా బాగుండిద్ది అనమాట. ఇంక ఈ సీజన్లో టమాటాలు కొంచెం కాస్ట్ తక్కువ కాబట్టి 10 దాకలో చేసేసుకుంటాం మేము కూడా. ఇంకా టేస్ట్ అయితే చెప్పాను కదా బాగుందనేసి. దీనికి కాంబినేషన్ అయితే పాపడ్ ఇస్తుంటారు భోజనాల్లో. ఇంకా మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.